హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. తిరుపతి ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండోయ్. మేము ప్రతి సంవత్సరం వెళ్తాము ఆ తండ్రిని దర్శించుకోవడానికి. మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ తండ్రిని దర్శించుకోవడం, ప్రతి సంవత్సరం వెళ్ళడం చాలా చాలా ఆనందంగా ఉందండి. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళే రోజు ఆ తండ్రికి ముడుపు కడదామనేసి చక్కగా ఒక తెల్లటి క్లాత్ తీసుకొని పసుపు నీటిలో తడిపి ఆరబెట్టి చక్కగా ఆ క్లాత్ను ఒక ప్లేట్ మీద పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసుకొని మనకి ఎంత వీలుంటే అంత మనం ఎంత అనుకుంటే అంత అందులో డబ్బులు వేసి చక్కగా 3 ముళ్ళు వేసి ముడుపు కడతామండి. మీరు ఇదే విధంగా కడతారా? మేమైతే ఇలా కడుతున్నామండి. ఏవైనా తప్పులుంటే కొంచెం క్షమించండి. చక్కగా 3 ముళ్ళు వేస్తూ ఆ తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తండ్రి మాకు మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించు అంటూ మన మనసులోని ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికని విన్నవిస్తూ ఆ తండ్రికి చక్కగా ముడుపు కట్టుకొని పొద్దున్నే చక్కగా ఆ తండ్రికి పూజ చేసేసానండి. ఆ వడ్డీ కాసుల వాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఎంతో హ్యాపీగా వెళ్తామండి. ప్రతి సమ్మర్ మ్యాక్సిమమ్ తిరుపతి వెళ్తూనే ఉంటామండి. చాలా హ్యాపీగా ఉందండి. చక్కగా నేను 7 శనివారాలు వ్రతం ఒకటి చేశాను కదండి. ఆ తండ్రికి పూజ చేసుకొని మళ్ళీ వెంటనే తిరుపతి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే తిరుపతి వెళ్ళడం ఒక మంచి పాజిటివ్ వైబ్‌లా అనిపిస్తదండి నాకు. చాలా ఆనందంగా ఉంటదండి. ఆ ప్రదేశం, ఆ అట్మాస్ఫియర్, ఆ తండ్రి దర్శనం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. మాకైతే చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అండి అది. మాక్సిమం ఎప్పుడూ వెళ్తూనే ఉంటాము. ముడుపైతే కట్టేశాను. తర్వాత ఏంటంటే ఆ తండ్రికి చక్కగా పూజ చేద్దామనేసి పిండి ప్రమిదల దీపాలు, చలిమిడి దీపాలు ఆ తండ్రికి ఇష్టం కదండీ. సో అవి ప్రిపేర్ చేసి చక్కగా గోవిందనామం పెట్టి పా ఆ దీపం నూనెలోని కొంచెం పచ్చకర్పూరం వేసి, తండ్రికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదండీ. ఆ దీపం నూనెలో కొంచెం పచ్చకర్పూరం వేసి దీపం వెలిగించి చక్కగా గోవిందనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకొని ఆ తండ్రికి తులసితో అర్చించి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా తండ్రి మళ్ళీ నీ దర్శనం మాకు మళ్ళీ కలిగించు, పునర్దర్శనం ప్రాప్తించు అని ఎప్పుడూ వేడుకుంటూ పూజ చేస్తానండి. అలాగే ఆ తండ్రి మాకు ఎప్పుడూ దర్శనాన్ని ఇస్తూనే ఉంటాడండి. ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్టేషన్కి వచ్చేసాం. మమ్మీ మీకు హాయ్ చెప్తున్నారు, డాడీ కూడా హాయ్ చెప్తున్నారండి. మేమంతా కలిసి వెళ్తున్నాము. చాలా ఎండగా ఉందండి. ఎంత వేడిగా ఉందంటే అస్సలు భరించలేకపోతున్నాం. ట్రైన్ ఎక్కలేనంత వరకు ఈ వేడైతే బాగా ఎక్స్పీరియన్స్ చేసామండి. ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చాము, కానీ వెంటనే చెమటలు ఎక్కేసాయండి. చాలా చాలా వేడిగా ఉందండి. కానీ మా అదృష్టం ఏంటో కానీ తిరుపతి వెళ్ళిన వెంటనే వర్షాలండి. తిరుపతిలోని 2 డేస్ అంటే 1 డే ఉన్నాము. ఆ 1 డే వర్షమేనండి. తర్వాత అరుణాచలం వెళ్ళినాం, అక్కడ కూడా వర్షమేనండి. చాలా బాగుందండి. చల్లగా హాయిగా అనిపించింది. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ట్రైన్ కూడా వచ్చేస్తుంది. హంసఫర్ బుక్ చేసుకున్నాము. ఈ హంసఫర్ ట్రైన్ అనేది మనకి వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చాలా బాగుంటుందండి. జర్నీ కూడా మనకి జర్నీ చేసిన ఫీల్ ఉండదు. హ్యాపీగా జర్నీ చేసేస్తాము. ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్లోకి. మేమైతే బోగి దగ్గరికి వెళ్ళి నించున్నాం రెడీగా. సో అంతా సెట్ అయింది. సో జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కొంతసేపట్లోని. చాలా బాగుంటుందండి తిరుపతి ప్రయాణం అన్నది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఈ పూజ చేసుకొని మళ్ళీ వెంటనే తండ్రి దర్శనం చేసుకోవడం అనేది ఒక అదృష్టంలా భావిస్తున్నాను నేనైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా చక్కగా ఆ తండ్రిని దర్శించుకొని రావడం అన్నది సూపర్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగాను. ఆ వడ్డీ కాసుల వాడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చల్లని దీవెన మీ అందరి మీద ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. మీ అందరికీ మంచి చెయ్యాలి అని ఎప్పుడూ కోరుకుంటాను. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే ఎక్కేసామండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నైట్ జర్నీ కదా, హ్యాపీగా టిఫిన్స్ అవి ప్యాక్ చేసేసుకొని మేమైతే ట్రైన్ ఎక్కేసాం. జర్నీ స్టార్ట్ అయిపోయింది.
చాలా పీస్ఫుల్గా హ్యాపీగా జర్నీ అయితే అయ్యింది. అంటే కొంచెం మనకి పడుకోవడం అంటే కొంచెం నైట్ టైం ట్రైన్లోనంటే అలా కదులుతూ ఉంటుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది. కానీ హ్యాపీగా ఉంటుందండి. అలాగా పడుకుంటే పడుకోవచ్చు, లేకపోతే కూర్చోవచ్చు. ఈ పక్కన కూర్చొని అలాగా బయట వ్యూ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తానండి. చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా. జర్నీస్ అవి అవి నైట్ టైం అయితే చాలా బాగుంటాయండి. సో అలా స్టార్ట్ అయిపోయిందండి. డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని కొంతసేపు కూర్చొని రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చే వరకు పడుకోలేదండి. బ్రిడ్జ్ని క్యాప్చర్ చేద్దామనేసి. చాలా బాగుందండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ ఎండ అయినా సరే ఎవరు జనాలు తగ్గడం లేదు అసలు. ప్రతి ఒక్కరు అంటే హాలిడేస్ కదా, పిల్లల్ని టూర్స్కి తీసుకెళ్ళడం, ఇలా టెంపుల్స్కి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ చాలా ఎక్కువ క్రౌడ్ ఉందంటే. సమ్మర్ అంటే బాగుంటుంది కదా, పిల్లలకి హాలిడేస్ అవి ఉంటాయి కదా అనేసి ప్రతి ఒక్కరు క్యాంప్స్ వెళ్ళడం, టెంపుల్స్కి వెళ్ళడం ఇలా చేస్తారు కదా. కానీ ఈ సమ్మర్లో మాత్రం చాలా వేడిగా ఉంటుందండి. అసలు భరించలేకపోతున్నాము. బయట అయితే మాత్రం ఉండలేకపోతున్నామండి. మ్యాక్సిమం ఈ ఏసీ ట్రైన్‌లో వాటిలో ట్రావెల్ చేస్తేనే చేయగలుస్తున్నాం. లేకపోతే అస్సల టాలరేట్ చేయలేకపోతున్నామండి. చాలా వేడిగా ఉంటుంది. చూసారు ఎంత జనాలున్నారు. ఎండైనా ఎవరు ఆలోచించట్లేదు. హ్యాపీగా ట్రావెలింగ్ చేసేస్తున్నారు. తర్వాత చాలా చాలా జనాలున్నారండి. క్రౌడ్ అయితే మాత్రం బాగా ఉందండి. తిరుపతిలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మేము అదే అనుకున్నాము. అంత ఎక్కువ క్రౌడ్ ఉండదేమో, ఇంత ఎండలకి ఎవరు రారు అని. కానీ అలా ఏం లేదండి. ఫుల్ తిరుపతి మాత్రం 365 డేస్ రష్‌తోనే ఉంటదండి. ఆ తండ్రిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండీ! చాలా జనాలండి. అలా సందడిగా, హ్యాపీగా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి తిరుపతి మాత్రం. అందుకే మేము ప్రతి సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటామనమాట. సో, జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోయింది. మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో? ఆహ్, ఏంటంటే ఎంత ట్రావెలింగ్ అయినా సరే కొంచెం డ్రౌజీగా ఉంటది కదండీ! సో, మేమైతే జర్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు రేణిగుంటలో దిగుతామండి. తమ్ముడొస్తున్నాడు ముంబై నుంచి. సో, తన కోసం వెయిట్ చేస్తున్నామనమాట. సో, ట్రైన్ అయితే దిగేసాము. దిగేసి మమ్మీ వాళ్ళు, మేము, పిన్ని వాళ్ళు కలిసి వెళ్ళామనమాట. దిగేసి ట్రైన్ దిగేసి వచ్చేస్తున్నాము బయటికి. అంటే తమ్ముడొస్తాడు. తనని పికప్ చేసుకొని మేము బస్ ఎక్కేసి కొండపైకి వెళ్దామని. సో, బస్ అయితే వచ్చేసింది. తమ్ముడు కూడా వచ్చేసాడు. సో, బస్ మీద మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందండి. చాలా సేపు వెయిట్ చేయించారండి అతను. అసలు బస్ ఎక్కిన చాలా సేపు కూర్చున్నంత వరకు అతను బస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాతేమో అలా స్టార్ట్ అయిపోయింది జర్నీ అయితే మాత్రం. మా పిన్ని మీకు హాయ్ చెప్తున్నారు. మా డ్యాడీ కూడా హాయ్ చెప్తున్నారు. జర్నీ అయితే స్టార్ట్ అండి. ఆ తర్వాత కొండ ఎక్కుదాం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. తర్వాత ఏంటంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం భలేగా ఉందండి. కొండ ఎక్కుతుంటే అలా 7 కొండలు కదండీ! 7 కొండల మీద వెలిసిన తండ్రి, ఆ తండ్రిని దర్శించుకోవడానికి అయితే మేము బయలుదేరామండి. తర్వాత ఇక్కడ అలిపిరి దగ్గర చెక్ చేస్తారు కదా లగేజెస్ అవి. స్టాప్ వచ్చినప్పుడు మొత్తం లగేజ్ అంతా తీసి అక్కడ పెడితే స్కాన్ చేస్తున్నారండి. అదైతే ప్రాపర్‌గా చెయ్యట్లేదండి ఈ మధ్య. చాలామంది పైకి కొండపైకి ఇన్నాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేసేవారు కాదు. కానీ చాలామంది తెచ్చేస్తున్నారు. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నారు కానీ, ఇప్పుడు చాలామంది తెచ్చేసి వాడేసుకుంటున్నారు. చెకింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. ప్రతి ఒక్కటి చాలా చాలా బావుంటదండి కొండ మీద. ఆ తర్వాత కొండెక్కుతున్నప్పుడు ఆ ఆర్కిటెక్చర్ అంతా చాలా చాలా మంచిగా ప్రతీదీ ఎంత బాగా పెడతారంటే ఒక మంచి వైబ్ అండి. చూస్తూ ఉంటే మనకి ఒక హ్యాపీనెస్. ఆ ఏడుకొండల తండ్రి చాలా చాలా బావుంటదండి. భలే ఉంటదండి తిరుపతి ఎక్స్‌పీరియన్స్ మాత్రం. అంటే పుణ్యక్షేత్రం అని అనడం వల్లో ఏంటోనండి, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి. మనం కొండెక్కుతున్న కొద్దీ ఆ ప్రశాంతత, ఆ చల్లదనం అగోటండి చూడండి. ఆ కొండలు మీకు కనిపిస్తున్నాయా? ఆ ఏడుకొండల వాడు తండ్రి అక్కడ వెలిసి ఉన్నాడు. ఆ తండ్రిని మీ అందరూ దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. ఆ చల్లని తండ్రి దీవెన మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు మనసులో ఏం కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని మీ తరపున నేను ఆ తండ్రికి విన్నవించుకున్నానండి. తర్వాత ఏంటంటే కొండెక్కుతున్నామండి.
ఎంత బావుంటాయండి. చాలా చాలా బావుంటదండి. మంచి ఎక్స్‌పీరియన్స్. ఆ కొండల మీదయితే మాత్రం ఇప్పుడు ఎండల వల్లో ఏంటో గానండి, మొన్న ఆగస్ట్‌లో వెళ్ళినప్పుడైతే మాత్రం చాలా గ్రీనరీ ఉంది గానీ, ఈసారి అంత గ్రీనరీ లేదండి. ఈ ఎండ వేడికి ఆ మొక్కలన్నీ అదొక రకంగా అయిపోయాయనమాట. చాలా బాధేసింది. ఎంతో గ్రీనరీగా, ప్రశాంతంగా, చల్లదనం. ఆ కొండ మీద కూడా చెప్పులు వేసుకోకుండా నడిచే వచ్చండి. అంత బావుంటదండి. అలా గోవిందనామాలు, ఓం నమో నారాయణాయ అనుకోని ఆ మంత్రం ఎంత బావుంటదండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి తిరుపతి మాత్రం. చూడండి చక్కగా ఇక్కడ ఎంట్రన్స్‌లోనే ఎలా పెట్టారో ఎంత బావుందో. సూపర్‌గా ఉంది కదండీ! చాలా చాలా బావుంటదండి తిరుపతి పుణ్యక్షేత్రం మాత్రం. మంచిగా విజిట్ చేసుకొని, ఆ తండ్రిని మనస్ఫూర్తిగా కోరిక మన తండ్రికి నివేదిస్తూ, హ్యాపీగా జర్నీ చేసుకొని, ఆ కొండ ఎక్కి, ఆ 7 కొండలు ఎక్కుతుంటే, ఒక్కొక్క కొండ ఎక్కుతున్న కొద్దీ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ కలుగుతా ఉంటదండి మనకి. చాలా అద్భుతంగా ఉంటదండి మనకి మాత్రం. చాలా అద్భుతంగా చూడండి. కాలినడకన వెళ్తున్నారండి. చాలామంది కాలినడకన వెళ్తున్నారు. మీలో ఎంతమందండి ఆ తండ్రిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు? చాలా ఇష్టమటండి ఆ తండ్రికి కాలినడకన ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ తండ్రి త్వరగా పలుకుతారంట. మీకు తెలుసా ఈ విషయం? చక్కగా ఆ తండ్రిని దర్శించుకొని కాలినడకన వచ్చారు నా భక్తులు అనేసి ఆ తండ్రి త్వరగా వాళ్ళ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నెరవేరుస్తారటండి. అది భక్తుల్లో ఒక నమ్మకం అంట. చాలా బావుంటదండి. అద్భుతంగా ఉంటదండి. తిరుపతి మాత్రం చెప్పడానికి వర్ణి అసలు వర్ణించలేమండి. అంత అద్భుతంగా ఉంటది తిరుపతి పుణ్యక్షేత్రం. మేము తిరుపతితో పాటు అరుణాచలం కూడా వెళ్తున్నామండి. ఈ తిరుపతి అన్నది 2 షెడ్యూల్స్‌గా పెడుతున్నాను. ఎందుకంటే లెంగ్తీ వీడియో అయిపోతుందనేసి. సో, మీకు బోర్ ఫీల్ అవ్వకుండా మీకు చెప్దామనేసి అనుకుంటున్నాను. చూసారా కొండలు ఎంత బావున్నాయో? సూపర్‌గుంటాయండి ఆ కొండలు మాత్రం. ప్రతి ప్రతి కొండ ఎక్కుతున్న కొద్దీ ఆ తండ్రి మనకి దగ్గరగా, మన చేరువగా వస్తున్నాడు ఆ తండ్రి. మనం ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నాము. ఆ తండ్రిని దర్శించుకుంటాము అన్న హ్యాపీనెస్సే వేరండి. ఎంత బావుంటాయండి. కానీ ఇప్పుడు ఎండ వేడికి పాపం చెట్లన్నీ ఎలా ఎండిపోయినట్టు అయిపోయాయో, లేకపోతే చాలా అద్భుతంగా ఉంటదండి. ఈ కొండ మీద అంటే వెళ్తున్నప్పుడు అంతగా కనిపించవు గానండి, వస్తున్నప్పుడు మాత్రం రాళ్ళు పేరుస్తున్నారండి. ఈ 7 రాళ్ళు పేరిస్తే సొంతింటి కల నెరవేరుతదని ఒక నమ్మకం కదా! అలా చాలామంది ఎన్ని రాళ్ళు పేర్చారంటే, చాలా ఎక్కువ రాళ్ళు పేర్చారండి. అంటే ఆ కొండ అన్నది అంత పవిత్రమైనదండి. అక్కడ మనం ఏ పని చేసినా దానికి ప్రతిఫలం అన్నది 100 రెట్లు ఎక్కువ ఉంటదని అందరి నమ్మకం అండి. సో, అందుకని ఇలాంటివి చాలా నమ్ముతారనమాట మన ప్రజలు, మన భక్తులు. నేను కూడా నమ్ముతానండి. ఎందుకంటే ఆ దేవుడు అన్నవాడు చాలా శక్తివంతుడు కాబట్టి, మనం ఏది చేసినా మనకి మంచే చేస్తాడు ఆ తండ్రి అనే నమ్మకంతోటి మనం చేస్తామండి. ప్రతి ఒక్కసారి అనుకుంటాం. ఆ తిరుపతి కొండెక్కిన వెంటనే దర్శించుకున్నాక, మళ్ళీ నెక్స్ట్ టైం కంపల్సరీగా రావాలి, ఈ తండ్రిని దర్శించుకోవాలి అన్న ఫీలే కలుగుతది తప్ప అండి, మరొక ఫీల్ రాదండి. ఎందుకంటే చాలా బావుంటదండి ఎక్స్‌పీరియన్స్ మాత్రం. అద్భుతంగా ఉంటది. కొండైతే ఎక్కుతున్నామండి. చల్లదనం అనేది కొండెక్కుతున్న కొద్దీ పెరుగుతా ఉంటదండి. చాలా అద్భుతంగా, సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ప్రతి సంవత్సరం వెళ్ళినా ఆ తండ్రిని చూసేసరికల్లా, ఆ తండ్రిని ఏం కోరుకోవాలో అని కూడా మర్చిపోతామండి. అస్సల కోరిక కూడా గుర్తురాదు. ఎందుకంటే ఆ తండ్రిని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాం కాబట్టి. దానికి తోడు మేము ప్రతిసారి లక్షవారం వెళ్తామండి. ఆ లక్షవారం అన్నది ఒక స్పెషల్ డే అండి. ఎందుకంటే తండ్రిని ఆభరణాలు లేకుండా మనకి చక్కగా పూలతో అలంకరించి నిజనేత్ర దర్శనం చేసుకుంటామండి. అందుకని మేము మ్యాక్సిమం ఎప్పుడూ లక్షవారమే ప్రిఫర్ చేస్తామండి ఆ తండ్రి దర్శనాన్ని. అద్భుతంగా ఉందండి. చాలా సంతోషంగా కన్నులతోటి ఆ తండ్రిని చూసేసరికల్లా ఆనంద బాష్పాలు రాని వ్యక్తులుండరండి. ఎందుకంటే ఆ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ఆ తండ్రిని చూడగానే మన మనసులో కోరిక చెప్పమండి. ఎందుకంటే ఆ తండ్రిని చూడగానే అన్నీ మర్చిపోతామనమాట. తండ్రి నువ్వు నాకు కనిపించావా? నా కళ్ళల్లో
నా కళ్ళలో నేను ఎప్పుడు నింపుకొని ఉంటాను, మళ్ళీ నిన్ను వచ్చి చూసేంత వరకు నా కళ్ళల్లో నిన్ను ఉంచుకుంటాను అన్న ఫీలే మనకు ఉంటుంది తప్పండి మరొక కోరిక అన్నది మన ఆ తండ్రికి వినిపించాలని మనకు ఆలోచనే రాదండి. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్తే. తిరుపతి అని కాదండి, ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక డివోషనల్ ఫీల్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందండి. మరి అలా ఉండబట్టే కదండి 365 రోజులు ఈ పుణ్యక్షేత్రాలు అసలు ఖాళీ అనేదే ఉండదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి విశ్వాసం, నమ్మకం అంత దృఢంగా ఉందండి. పాపం ఈ కోతులు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయండి. పాపం వాటికి ఫుడ్ అవి ఎలాగో కానీ చాలా బాధేసిందండి. అక్కడ బస్సు అవి ఆపరు కదా, లేకపోతే వాటికి ఏమైనా ఫుడ్ అవి పెడదామన్నా సరే బస్సు అది ఆపట్లేదు అక్కడ. చాలా ఎక్కువ ఉన్నాయండి కొండ మీద మాత్రం. భలే ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్దవి. చెట్లు చూసారా ఎలా ఎండిపోయినట్టు అయిపోయాయో. చాలా బాధేసింది అవి చూసి మాత్రం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ తండ్రి దర్శనం మాత్రం. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. కొండ అయితే ఎక్కేసామండి. కొండ ఎక్కేదాకా ఒక వ్లాగ్ చేశానండి. ఆ తర్వాత ఏమో దర్శనం అదంతా ఇంకో వ్లాగ్ చేశాను. ఎందుకంటే లెంగ్తీ వీడియో అయిపోద్ది, మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా అనేసి. సో మీరు నా వీడియోస్ అవి చక్కగా చూసి సపోర్ట్ చేయండి. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ, నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు పంపించండి. మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ నేను తీసి మీకు ముందుకు తీసుకొస్తానండి. నా వ్లాగ్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి. వెంటనే వాటిని రెక్టిఫై చేసుకుంటాను. ప్లీజ్ ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే, మిస్టేక్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాను. తప్పకుండా చెప్పండి, పాజిటివ్ వేలోనే తీసుకుంటాను. సో నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ తండ్రి దగ్గరికి అయితే వచ్చేసామండి. మాకైతే రూమ్ కూడా అలాట్ అయిపోయింది. రామ్ బగీచా చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగుంది కదా అని నేను క్యాప్చర్ చేశాను. వెంగమాంబ అన్నప్రసాదంకి వచ్చామండి. చాలా నా ఫేవరెట్ అండి. తప్పకుండా మేమైతే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అక్కడ తప్పకుండా అక్కడే తింటామండి. అద్భుతం అండి, అద్భుతానికి అద్భుతం అండి. అక్కడ మాత్రం ప్రసాదం ఎంతమంది జనాలు వచ్చినా సరే అందరికీ ఎంత బాగా సర్వ్ చేస్తారంటేనండి చాలా బాగుంటుందండి ప్రసాదం మాత్రం. ఆ ప్రసాదం కోసం తప్పకుండా వెళ్ళిపోవాలండి తిరుపతి. నా చాలా ఫేవరెట్ అండి. తప్పకుండా అక్కడే తింటాం. ఎన్ని పూటలు ఉంటే అన్ని పూటలు అక్కడే తింటామండి మేము. ఎన్ని డేస్ ఉన్నా సరే ఆ వెంగమాంబ సత్రంకి వెళ్ళే భోజనం చేస్తామండి. చూడండి ఎంత మంచిగా వడ్డిస్తున్నారో. ఆ సేవ చేసే వాళ్ళకి ఎంత పుణ్యం అండి. ఆ తండ్రి చల్లని దీవెనలు ఈ సేవ చేసే వాళ్ళ మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతమందికి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం కదండి. భోజనం చేసేసి అయితే మళ్ళీ రెడీ అయ్యి దర్శనంకి వెళ్దాం అనేసి వచ్చేస్తున్నామన్నమాట. మా డాడీ ఏదో చెప్తున్నారు. సో వచ్చేస్తున్నాం బయటికి. ఆ తర్వాత ఏమో అక్కడ కొంచెం బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసరికల్లా పెద్ద వర్షం అండి. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా అనుకున్నారు. ఎందుకంటే అంతవరకు చాలా వేడిగా ఉండి ఒకేసారి వర్షం పడగానే జనాలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. లంచ్ చేసి వచ్చేసరికల్లా వర్షం పడి ఉందన్నమాట. ఓహో ఇప్పటికిప్పుడు ఇంత వర్షం పడిపోయిందా అని అనుకున్నాము. తర్వాత ఇక్కడ తండ్రికి పూజ చేసే పువ్వులతోటి అగరబత్తులు చేస్తారండి. తప్పకుండా కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్.